పోదాం అని చెప్తే 3 రోజుల నుంచి మేము కనీసం చీమకు కూడా హాని చేయకుండా మా అధ్యక్షుడు అక్కడ, మేము ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి ఇప్పుడు 2-3 రోజుల నుంచి కంటిన్యూగా తెలుగుదేశం వాళ్ళు ఎవరో తెలియదు మనకు రకరకాల పిల్లల్ని, తుంటరి పిల్లల్ని, అల్లరి పిల్లల్ని అందరికి పంపించి రెచ్చగొట్టడం, ఇది ఎంతవరకు ధర్మం? స్కూటర్ ర్యాలీలు, స్పీడ్ పెట్టడం, బైక్ రేసులు ఈ మాదిరి చేస్తే ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి ఎగవ పనులు చేస్తుంది అనేది ప్రజలే తెలుసుకోవాలి. దయించి ప్రతి ఒక్క కార్యకర్త శాంతియుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. పక్కనే నీ ఆఫీస్ పక్కనే రామచంద్ర యాదవ్ దీక్ష చేస్తుంటే కనపడలేదా? సోషల్ మీడియా వేదిక ఈ మంత్రి వేల మంది, లక్షల మంది వస్తా ఉంటే మరి ఈ రోజు ఈ ఉసురు మీకు తగలకపోదు. బీసీ పీటల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈ రోజు బీసీ పీటలు నడుముల మీద కొట్టి, వంగబెట్టి కొట్టి ఆ శిబిరం ముందే నాయకుడు పలుకొని లేవలేని స్థితిలో ఉన్నది కాగుతున్నారు. రాసుకొని ఎన్ని పేరు రాసుకుంటారో, చేసుకొని అర్థం చేసుకుంటారు. కానీ నాయకుడికి ఏమైనా అయితే మొత్తం కష్టం మీరు అనుకోండి. ఎవరు చెప్పినా ఈ రాష్ట్రంలో రామచంద్ర కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు లక్షల మంది తయారైతే ఎంతమంది గొంతులు మూగిస్తారో, ఎంతమంది గొంతులు మూగిస్తారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఇది పద్ధతేనా? ఈ రోజు వెహికల్ తీసుకెళ్లారు, ఆ 20 మందిని వదిలిపెట్టకపోతే మేమందరం కూడా వచ్చి మేము ఆమరణ దీక్ష చేస్తాం, విరామ దీక్ష చేస్తామని చెప్పేసి కావద్దండి. దయచేసి పోలీసు వారి కార్యకర్తల్ని కొట్టడం సరికాదు. పోలీసు అధికారులు ప్రతి ఒక్కటి వీడియో రికార్డ్ అవుతుంది, పోలీసు గుర్తుపెట్టుకోండి, పోలీసు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మెరపంచుకొని చుట్టుపక్కల ఒక గొప్ప సామాజిక వర్గాన్ని చేయగలరా? ఈ టీడీపీ కార్యకర్తలు చేయగలరా? మీకంత ధైర్యం ఉందా? కనీసం పొంగనూరులో రెడ్డి రామచంద్రారెడ్డి పుత్రరత్న మిథున్ రెడ్డి పైన మర్డర్ కేసు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దమ్ము లేదు. కానీ ఈ రోజు బీసీపీ గొంతు పట్టుకొని బీసీపీ చుట్టుపట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇటువంటి దౌర్జన్యాలను ఖండించడం కోసమే, ఇటువంటి అన్యాయాల నుంచి ప్రజల్ని కాపాడడం కోసమే ఈరోజు మనందరి కోసం రక్షణ చట్టం రావాలని రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇక్కడే మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఈ సభా ప్రాంగణం ముందరే సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. మీ యొక్క ఈ దౌర్జన్యాలు పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మహిళలను డిపార్ట్మెంట్ వారికి మేము శత్రువులు కాదు. టీడీపీ కొంతమంది గూండాలు మా నాయకుడి లాఠీ చార్జ్ చేస్తే, ఒంటి మీద కాకి పట్టుకొని చెప్పించేస్తే మిమ్మల్ని ఏం చేయకపోయినా చట్ట ప్రకారంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు దయచేసి సోదరులారా ఒక్కసారి ఆవేశం పడకండి. ఈ కూటమి ప్రభుత్వం దగ్గర పడ్డే రోజులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? మీరు 11 సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు, ఇంకా మీకు బుద్ధి రాలేదు. బీసీలకు మేము ఇచ్చేస్తామని మాయ మాటలు చెప్పి ఈ రోజు తాలి బంగ్లాలో పడుకుని నువ్వు మా రామచంద్ర యాదవ్ గారికి సంఘీభావం తెలియజేయలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమనుందా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు హోమ్ మినిస్టర్ ఉన్నకాడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేడ పట్టిన పెట్టారు. మీరు ఎక్కడ ఏం జరిగినా పట్టించుకోరు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా మీది కాకరాపల్లి నియోజకవర్గం వహిస్తున్నారు. ఇంత దారుణంగా హోమ్ మినిస్టర్ని ఎక్కడా చూడలేదు. పోలీసు వారు దయచేసి రెచ్చగొట్టకండి. 10 మందిని మా కార్యకర్తను అరెస్ట్ చేశారు, ఇమీడియట్గా రిలీజ్ చేయండి. సోదరులారా, మా ఆవిషాన్ని, మా ఓర్పుని మీరు ఇచ్చేది దయచేసి. ఇదే ధర్నా కంటిన్యూ అవుతే మా నాయకుడికి ఏమైనా అవుతే మాత్రం రాష్ట్రం ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తేనే ధర్నానా? టీడీపీ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నానా? బీసీలుగా హక్కు లేదా?
బీసీలు పుట్టిన మీరు చేసిన పాపమా? ఒకసారి ఆలోచన చేయండి. మేము ఎవరిని రెచ్చగొట్టలేదు. మా హక్కుల కోసం అవసరం అంటే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఉదయం నుండి ఒక్క రామచంద్ర గారి ఆమరణ ఆర్టిస్ట్ కాదు, 50 మంది మహిళలు, 50 మంది జెంట్స్ అందరూ కూడా ఆమరణ నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరం ఉంటే ఈ 50 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది సిద్ధంగా ఉన్నాం. రామచంద్ర యాదవ్ అన్న మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన తరపున మరి మీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. మీరు గనక వెంటనే వాళ్ళని గనక విడుదల చేయకపోతే వాళ్ళని ఏ విధమైనటువంటి ఇబ్బంది గురి చేసినా కూడా తర్వాత పరిణామాలు న్యాయస్థానాల ద్వారా మీరు మీ బాధ్యత వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం మిగతా పార్టీలన్నీ ఏమైనా మీ గుర్తుకుని మేము మనం చేస్తున్నాం అంటే బీసీ ఓట్లు మీకు పనిలేదా? వైఎస్ఆర్ పార్టీ కూడా అదే కోరుతున్నాం. మీకు బీసీ లక్షలు లేదా? బీసీలు